కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఈ కమోడిటీస్ పరిస్థితి ఏంటి, దాదాపుగా వీటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కనిపెట్టలేని విధంగా ఉంది అని చెప్పేసి అనలిస్టులు అందరూ చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన డాలర్కి ఇండియన్ రూపీకి మధ్యలో వ్యత్యాసం పెరిగిపోతుందంటే, ఇంకో పక్క మన ప్రధాని మోడీ గారే గోల్డ్ని పక్కన పెట్టండి అని ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో నిజంగా తీవ్రంగా ఇది జనాల్లో కలకలం రేపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ ఫ్యూచర్ ఏంటో తెలుసుకుందాము సార్ మాటల్లో. లెట్స్ గో టు ది ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్తే అండి. దాదాపుగా లాస్ట్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ ఎంత పడిందో గోల్డ్ అంత పెరిగింది. అవునండి, అసలు ఆ రేంజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు దేశ ప్రధానే ఇంకా గోల్డ్ కొనొద్దురా బాబు అని చెప్పారంటే అసలు గోల్డ్ పరిస్థితి ఏంటి, స్టేటస్ కాస్త చెప్తారా? యాక్చువల్గా గోల్డ్ ఏంటంటే అండి, మెయిన్ మనకి ఇక్కడ ప్రొడక్షన్ లేదు. సో మనం అంతా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేయాలంటే కంపల్సరీ డాలర్స్లో పేమెంట్ చేయాలి. మన దగ్గర ఏమో రిజర్వ్స్ లేవు. ఎఫ్ఐఎస్ లాస్ట్ 1 year నుంచి కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. ఎఫ్డిఐస్ ఏమో పెట్టుబడులు పెట్టట్లా. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం క్రూడ్ అన్న తగ్గించుకోవాలి, లేదా గోల్డ్ అని తగ్గించుకోవాలి. క్రూడ్ తగ్గిస్తారేమో అని చాలా చూసాము, కానీ క్రూడ్ కనుక పెరిగిందంటే, రేటు పెంచారంటే సామాన్యుడు బతకలేడు. కాబట్టి గోల్డ్ తగ్గించుకోవటమే బెటర్. అయితే ఇది చెప్పినంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం స్వీయ నియంత్రణ అందరం దీన్ని ఏంటి, ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఒకసారి ఆలోచించుకుంటే, మనం ఇప్పుడు క్రూడ్ కనుక పెరిగి ఇప్పుడు ఒక 20 రూపాయలు పెంచారనుకోండి, అస్తవ్యస్తం అయిపోతుంది కంట్రీ అంతా. కానీ మన యొక్క ఇన్ఫ్లేషన్ కానీ మన ఇవన్నీ కూడా. దాని బదులు లగ్జరీగా అంటే నెసెసిటీ గోల్డ్ కొనుక్కునే పెళ్ళిళ్ళకి వాటికి కంపల్సరీ కొనుక్కోండి. లగ్జరీగా కొనుక్కొని, ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఉంది, నేనేమి వేరే ఇన్వెస్ట్ చేయలేక గోల్డ్ కొంటాను అనే దాని బదులు ఆ గోల్డ్ని ఈటీఎఫ్స్లో కానీ డిజిటల్లో కొనుక్కోమని చెప్పడం ద్వారా మనం ఏంటంటే బయింగ్ని తగ్గించాలి. ఎందుకంటే 800 టన్నులు వేస్ట్గా, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్, ఎవరు తినేది కాదు. కాబట్టి అది తగ్గించవచ్చు కదా అనేది ఒక ఆలోచన. ఇప్పుడు మోడర్న్ పీపుల్, జెన్జీ పీపుల్ మనందరం కూడా, అంటే ఓల్డ్ జనరేషన్ అందరూ కూడా డబ్బుని అటు గోల్డ్లో కానీ ఇటు ల్యాండ్లో కానీ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఎవరికి స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ ఇవేం తెలియవు. ఇప్పుడు మనకి మోడర్న్గా మనం ఏంటంటే లెర్న్ పీపుల్. సో మనం అంతా జాబ్ క్లాస్ ఓరియంటెడ్ కాబట్టి మనకి ఆ అపీల్ యొక్క మీనింగ్ అర్థమవుతుంది. అట్లీస్ట్ 50% పీపుల్ పాజిటివ్గా స్పందించిన అనుకున్న టార్గెట్ అవుద్ది. ఒక 200 టన్స్ తగ్గినా కానీ చాలా మారక ద్రవ్యం మనకి సేవ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్లో నాకు కూడా 2-3 రోజుల క్రితం అలా అన్నప్పుడు, ఏంటి ఇలా అన్నారు, ఇప్పుడు మన యొక్క డెమోక్రటిక్ కంట్రీలో మన ఉన్నాం కదా, మనం ఫ్రీడమ్ ఉంది కదా అని చూస్తే, తర్వాత ఆలోచిస్తే అర్థమైంది. ఆయన చెప్పిన దానిలో భావం ఏంటంటే, అటు క్రూడ్ ఆయిల్ పెంచి అందరిని ఇబ్బంది పెట్టే బదులు గోల్డ్ తగ్గించుకోవటమే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అండ్ సిల్వర్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందంటారా, లేదంటే దాని యూసేజ్ ఎక్కువ ఉంది ఈవీ ఇండస్ట్రీలో, ఇంకో పక్కన ఈవీ బాగా పెరుగుతూ ఉంది, పెరిగే సిచ్యువేషన్ కూడా ఉంది. మరి ఆ రకంగా చూస్తే నిజంగా గోల్డ్ని ఓవర్కమ్ చేసే రేంజ్కి సిల్వర్ మారుతుందా అనే కొంచెం కన్ఫ్యూషన్లో కూడా జనాలు ఉన్నారు. సిల్వర్కి అయితే రిస్ట్రిక్షన్ పెట్టలేదు సార్, ఓన్లీ గోల్డ్కే పెట్టారు. సిల్వర్ ఎంతైనా కొనుక్కోమంటున్నారు. ఎందుకంటే సిల్వర్ని మనం ఎక్కడ ఆర్నమెంట్స్ వాడము, ఏదన్నా అప్రిసియేషన్ కోసం వాడతాం కాబట్టి సిల్వర్కి ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు ఇదేంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో కానీ, బ్యాటరీస్లో కానీ, సోలార్ ప్యానెల్స్ వీటన్నిటికీ సిల్వర్ యూసేజ్ పెరుగుతుంది. కాబట్టి సిల్వర్ రేట్లు కూడా పెరుగుతుంటాయి. సో సిల్వర్ అయితే ప్రాబ్లం లేదు, కొనుక్కోవచ్చు. సో దాన్ని స్టోర్ చేసుకోండి, కొనుక్కోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎందుకంటే సిల్వర్ మనకి ఏంటంటే దాని యొక్క ఇన్పుట్ దిగుమతి చూసుకుంటే ఇంకా అంత భయపడే రేంజ్లో లేదు. గోల్డ్ అయితే భయపెట్టే రేంజ్లో ఉంది కాబట్టి అది మెయిన్ తగ్గించాలని చూస్తున్నారు. సార్ మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాల్సిన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఒకప్పుడులాగా ఒక ప్యాటర్న్ ఉండేది, ఈ పలానా మ్యూచువల్ ఫండ్లో ఇంత కాలం పెట్టేస్తే అయిపోతుంది అనేటట్టు. కానీ ఈరోజు ఎలా ఉందంటే, ఈ ఫండ్ రీబ్యాలెన్సింగ్ చేయకపోయినా, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోకపోయినా చాలా రిస్క్ అయ్యేటట్టు ఉంది. స్టాక్ మార్కెట్లో ఎగ్జాంపుల్ చెప్తుంటే, అలాగే ఇంకా స్టాక్స్ విషయంకి వచ్చినా అంతే పరిస్థితి. ఇలాంటి టైంలో మరి ఒక ఫైనాన్షియల్ ప్లానర్తో వెళ్ళి మీట్ అయ్యి మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్కి ఉండే ఫ్యూచర్ ఏంటో కాస్త చెప్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మామూలుగా మనంతట మనము ఒక హెల్త్ ప్రాబ్లమ్ని, ఇప్పుడు ఫీవర్ వచ్చింది, ఏదో పారాసిటమాల్ వేసుకోవటం అనేది ఫస్ట్ స్టెప్. కానీ ఇంకా తగ్గట్లేదు, ఇంకా మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఎక్స్పర్ట్ డాక్టర్ని ఎలా కలుస్తామో, ఇక్కడ కూడా మీ దగ్గర అంటే ఒక 10 lakhs అబోవ్ ఉన్న వాళ్ళు
బిలో 10 lakhs అంటే పర్వాలేదు. అబోవ్ 10 lakhs ఉండి వాళ్ళ పోర్ట్ఫోలియో బ్లీడింగ్ అవుతుంది, సఫిషియెంట్గా మనీ రావట్లేదు అంటే, దానిలో రిటర్న్స్ రావట్లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక 1000-2000 ఇచ్చి మనం కన్సల్టెన్సీ లాగా తీసుకోవటం వల్ల, ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్ తీసుకోవటం వల్ల మీరు ఎక్కడ రాంగ్ అవుతున్నారు అనేది క్లారిఫై వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన ఫ్రెండ్స్ని, మన యొక్క వీళ్ళని అడుగుతుంటాం. వాళ్ళు అసలు ఎక్స్పర్టే కాదు, వాళ్ళు ఏదో మాకు తోచిన సలహా ఇస్తుంటారు. కానీ అసలు దీనిలో ఈ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే మీరు అసలు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చెప్తాం. మేము దాన్ని మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏంటంటే అసలు మీ స్టాక్స్ ఏమున్నాయి, ఇప్పుడు అవి తగ్గుతున్నాయా, యాడ్ చేయాలా, లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కన్సల్ట్ చేయటం ద్వారా మనం ఎవ్రీ 3 months కూడా రివ్యూ చేసుకోవాలి. సో అలా చేసుకుంటేనే మనకి పోర్ట్ఫోలియో అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ బుల్ మార్కెట్లో ఏం చేసినా బాగానే ఉంది. అవును. ఇప్పుడు బేర్ మార్కెట్ వచ్చింది కాబట్టి ఇలాంటి టైంలో మీరు మంచి క్వాలిటీ స్టాక్స్ కరెక్ట్గా ఉన్నాయా, అలాగే రిజల్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయాలంటే మీకు టైం ఉండదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే ఒక పవర్ఫుల్ సపోర్ట్ తీసుకుంటే మనకి పోయేదేముంది. సో ఇవాళ ఏంటంటే అలాంటి థాట్స్ రావాలి. ఇప్పుడు అన్నీ మనమే చేసుకుందామంటే అయ్యే పరిస్థితి కాదు. ఊరికే ఏమవుతున్నాం అంటే ఏదో ఇన్వెస్ట్ చేసామని, కానీ నేను చాలా అకౌంట్స్ చూస్తున్నాను. 10 lakhs ఉంటే 30 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అవి ఎక్కడ గ్రోత్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ కావాలి. ఏదనంటే డైవర్సిఫై అంటారు. డైవర్సిఫై కాన్సెప్ట్ యాక్చువల్గా చెప్పింది వేరు. ఇప్పుడు మన దగ్గర 5 లక్షలు పెట్టుకొని 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఏమి యూజ్ ఉండదు. మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ కంపెనీస్లో ఎక్కువ డివిడెండ్స్ వచ్చే కంపెనీస్ ఏంటి, అలాగే గ్రోత్ అయ్యే కంపెనీస్ ఏంటి, సో సెక్టర్స్లో మంచి స్ట్రాంగ్ కంపెనీస్, ఈ యొక్క పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ కానీ, ఈ రాంగ్ కంపెనీస్ నుంచి రైట్ కంపెనీస్ రావటం, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళతో మీరు డీల్ చేసుకోవటం బెస్ట్. అండ్ విన్నారు కదండి, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో బేర్ మార్కెట్ నడుస్తూ ఉంది, ఇన్వెస్ట్ చేయడం చాలా వరకు బెటర్. ఎందుకు రీజన్ అని చాలామంది చెప్తూ ఉంటారు, ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఉంది అని. కాబట్టి కాకపోతే చాలామంది చెప్పే ప్రకారం మీరు నమ్మినప్పటికీ ఈ వీడియోలో మేము చెప్పాలనుకుంటుంది, ఏదైనా ఒక ప్రొఫెషనల్ని కలిసి వాళ్ళ ద్వారా, వాళ్ళ అడ్వైస్ ద్వారా చేసే ఇన్వెస్ట్మెంట్ మీ హార్డ్ అండ్ మనీని లాస్ అవ్వకుండా చేస్తుంది. ఓన్ డెసిషన్స్, డైరెక్ట్ ఫండ్స్, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా కాస్త రిస్కీగా ఉన్న సిచ్యువేషన్ ఇది. కాబట్టి డెఫినెట్లీ ఈ నాలెడ్జ్ ఏదైనా నేర్చుకోండి, లేకపోతే అలాంటి ప్రొఫెషనల్ని మీట్ అయ్యి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మీద మాత్రం మీకు అందించడం జరుగుతుందండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి హెల్ప్ కావాల్సిన మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.